ఇప్పుడు బోలో సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 32వ అధ్యాయం 453వ పేజీలోని 12వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. ఇప్పుడు శ్రవణార్థుల కోరికను తీర్చి వక్తకు శ్రోతలకు ఆత్మానందాన్ని కలిగించే మధురమైన కథ. పామరుణ్ణి మూర్ఖుని అయిన నాచే భావ అలౌకికము ప్రేమభరితమైన కథలను చెప్పిస్తున్నారు. వీరిని వ్రాస్తుంటే కూడా అడుగడుగున ఉత్సాహం. గంగా దర్శనంతో పాపం, చంద్రుని దర్శనంతో తాపం తొలగిపోయేలా సాయిబాబా ముఖం నుండి వెలువడిన వచనాలు పాపతాపాలను తొలగించేవి. ఇప్పుడు గురు దర్శనాన్ని గురించి సాయిబాబా ముఖతః వెలువడిన వచనాలను శ్రోతలైన మీరు శ్రద్ధగా వినండి. వేదాంగ అధ్యయనాలు, శృతి శాస్త్ర పారాయణాలు చేసిన గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి లేదు. ఇతర సాధనాలన్నీ వృధాశ్రమ మాత్రమే. అవ్యక్తాది స్థావరాలలో అతి విశాలమైన ప్రపంచ వృక్షం జనన మరణ శోకాకులితం. కనిపించేవన్నీ నాశవంతమైనవి, ఛేదించబడేవి, నశించిపోయేది కనుక దీనిని వృక్షమని అంటారు. ఈ అవ్యక్త ప్రపంచం స్థావరాల రూపంలో ప్రకటమైంది కనుకనే ప్రపంచాన్ని వృక్షంతో పోల్చుతారు. దృశ్య రూపంలో కనిపించేది నాశవంతమైన ఈ ప్రపంచ వృక్షం యొక్క వేళ్ళు పైకి ఉంటాయి. దాని శాఖలు విస్తారంగా వ్యాపించి ఎవరికైనా కాస్త కూడా ఊహకు అందకుండా ఉంటాయి. క్షణం క్షణం శాఖలు వ్యాపించుకొని పోతాయి. ఇది దూరం నుండి రమణీయంగా కనిపిస్తుంది, కానీ ఆలింగనం చేసుకుంటే శరీరం అంతా ములుగుచ్చుకుంటాయి. అరటి చెట్టు స్తంభం వలె ఇది సత్తువ లేనిది, నిస్సారమైనది. ఎండమావుల వలె, గంధర్వ నగరం వలె ఆశాలాలసలో బంధించే ఈ వృక్షం అందంగా కనిపిస్తుంది. ఇది అజ్ఞానం వలన కలిగే కోరికల కారణంగా చేసే క్రమల నుండి ఉద్భవించినది. అవ్యక్త బీజంలో నుండి పుట్టినది. అస్తిత్వం లేకుండానే ప్రతిక్షణం వేరువేరు స్వభావాలతో స్వతహా భాషిస్తూ ఉంది. అజ్ఞాన కారణంగా జన్మించినది కనుక ఇది అనర్థాత్మకం. ఆశా తృష్ణాది నీటితో చుట్టబడి ఉంటుంది. ధాన్యాలు, భార్యాబిడ్డలు, పరివారం వగైరా శరీర బుద్ధి కారణంగానే. 25వ ఓవి నుంచి మరొక వీడియోలో చదువుకుందాం. అందరికీ శుభం కలుగుగాక. ఆ సాయినాథుని అనుగ్రహం లభించుగాక. లోకా సమస్తాం సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి.